నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలోని మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదం తర్వాత స్లీపర్ బస్సులో డిజైనింగ్ పై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియకపోయినా ఇటీవల దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సు ప్రమాదాలను పరిశీలన చేస్తే ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. సాధారణంగా నార్మల్ ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురైతే మంటలు అంతగా చెలరేగవు. కానీ స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు ప్రమాదంతో పాటుగా మంటలు సైతం భారీగా చెలరేగుతున్నాయి. తద్వారా మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. మరి ఈ స్లీపర్ బస్సులు ఎందుకింత ప్రమాదకరంగా మారుతున్నాయి? వీటి డిజైనింగ్లో ఉన్న లోపాలు ఏంటి? చైనాతో పాటు ఇతర దేశాల్లో వీటిని ఎందుకు బ్యాన్ చేశారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్లీపర్ బస్సుల డిజైన్లో అనేక లోపాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ బస్సులో లోపలి క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది. కనీసం నడిచేందుకు కూడా ప్లేస్ ఉండటం లేదు. అంతేకాదు, బస్సులో 30 నుంచి 35 సీట్లు స్లీపర్ సామర్థ్యం ఉంటుంది. దీంతో ప్రయాణికులు నిద్రలో ఉండి ప్రమాదం జరిగినప్పుడు అకస్మాత్తుగా మేలుకొని బయటకు దూకేందుకు కూడా ఎగ్జిట్ డోర్ల వద్దకు చేరుకోవడం కూడా కష్టంగానే మారుతుంది. అంతేకాదు, స్లీపర్ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగ్గా ఉండవు. ఎప్పటికప్పుడు డోర్లు క్లోజ్ చేస్తారు. ప్రయాణికులు బయటకు రాకుండా ఉండేందుకు లోపల ఒక డోర్, స్టెప్ వద్ద మరొక డోర్ ఉంటుంది. ఇవి దాటి వచ్చినప్పుడే ప్రాణాలతో బయటపడతారు. స్లీపర్ బస్సుల్లో తలకడలు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం అత్యధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కర్టెన్లు పాలిస్టర్ కావడంతో ఇది మంటలను ఈజీగా క్యాచ్ చేస్తుంది. అందువల్లే బస్సులో మంటలు చెలరేగితే క్షణాల్లో బస్సు అంతా వ్యాప్తించి తగలబడిపోతుంది. మరోవైపు ఏసీ బస్సు కావడంతో కిటికీలు ఎప్పటికప్పుడు మూసే ఉంటాయి. ఎయిర్ కండిషనర్ డిజైన్ వల్ల పొగ మొత్తం బస్సులోకి చేరిపోతుంది. దీంతో బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు పొగ కమ్మేస్తుంది. ఇది కూడా ప్రాణ నష్టానికి మరో కారణం. అంతేకాదు, పొగ పీల్చడం వల్ల కూడా మరికొంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనికి తోడు స్లీపర్ బస్సుల్లో 2 స్థాయిల్లో బెర్తులుంటాయి. మరోవైపు దాదాపు 5 అడుగుల ఎత్తులో సీట్ ఉంటుంది. ఏదైనా పెను ప్రమాదం జరిగినప్పుడు వాటి నుంచి దూకడం కూడా ఒక సవాల్గా మారింది. ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండడంతో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎత్తులో ఉంటుంది. దీనివల్ల బస్సుకు స్థిరత్వం తగ్గుతుంది. దీంతో స్లీపర్ బస్సు స్పీడ్గా వెళ్ళినా, సడన్ బ్రేక్ వేసినా ఒకవైపు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బస్సు లగేజ్ వాహనం కింది భాగంలో స్థలం కేటాయించడం వల్ల స్థిరత్వం తగ్గుతుంది. స్లీపర్ బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇవే ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే చైనాలో 2009 నుంచి 2012 మధ్య జరిగిన స్లీపర్ బస్సులలో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 2012 నుంచే చైనా ఈ బస్సులపై నిషేధం విధించింది. జర్మనీలో 2006లో భద్రతా కారణాల వల్ల స్లీపర్ బస్సులను బ్యాన్ చేశారు. భారత్లో మాత్రం బ్యాన్ కాలేదు. స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల దృష్ట్యా ఈ బస్సులను బ్యాన్ చేసే బదులు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 119 పేరుతో స్లీపర్ కోచ్ల్లో పాటించాల్సిన నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం బస్సుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. బస్సులను కూడా ఫైర్ ప్రూఫ్గా నిర్మించాలి. దురదృష్టవశాత్తు ఈ నిబంధనలను చాలా ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బస్సులను నడిపిస్తున్నారు. అంతేకాదు, ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలి అన్న అంశంపై ప్రయాణికులు అవగాహన కల్పించాలని రహదారి భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ నిబంధనలకు చాలా ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. అందుకే మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.